ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను నా ఛానల్ కానీ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 36 అనమాట. నేను ఈరోజు ఏం చేస్తున్నాను అంటే మనం హిస్టరీ ఆఫ్ క్లాస్ 8 అయితే స్టార్ట్ చేసాం కదా, దాంట్లో చాప్టర్ 5 ఇంకా 6 అయితే చేశాను అనమాట. అండ్ ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను ఇంకేం చెప్దాం అనుకుంటున్నా అంటే ఎవరైతే బిగినర్స్ యూపీఎస్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో చాలామంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. అంటే నేను ఈ ప్రిపరేషన్లో ఎలా స్టార్ట్ చేయాలి, డైరెక్ట్ సిలబస్ చదవాలా, స్టాండర్డ్ బుక్స్ చదవాలా, ఏంటి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ చాలామంది బ్రెయిన్లో ఉండేది ఏంటంటే, మైండ్లో డౌట్, ఎన్సీఆర్టీస్ చదవడం అవసరమా వద్దా అనేసి. చాలామంది ఏమంటారంటే, కొంతమంది ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అంటారు, కొంతమంది ఇంపార్టెంట్ లేకపోయినా ఏం కదా అంటారు. కానీ రెండిట్లో ఏది కరెక్ట్ అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ వీడియోలో నేనైతే ఇంపార్టెంట్ కాదని క్లారిటీ ఇస్తా అండ్ ఎందుకు అని కూడా ఇస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ కానీ వరకు కొత్త ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో కీప్ సపోర్టింగ్. వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ఇట్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీస్ అనేది బేసిక్స్ అనమాట. సో అది మంచి ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది టువర్డ్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎందుకు ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీ స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. సో మీకు చాలా టైం ఉంటుంది. సో స్టార్టింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి, దెన్ గో ఫర్ స్టాండర్డ్ బుక్స్ అండ్ సిలబస్. మీరు ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుందన్నమాట. నువ్వు డైరెక్ట్ నేను పైకి వెళ్ళిపోతా, బిల్డింగ్ మీదకి ఎక్కేస్తా, స్టెప్స్ ఏమొద్దంటే అవుతుందా? అవ్వదు. నువ్వు ఫస్ట్ స్టెప్స్ ఎక్కాలి. అందుకే నువ్వు డైరెక్ట్ నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే డైరెక్ట్ నువ్వు సిలబస్ బుక్ చదువుతా, స్టాండర్డ్ బుక్స్ చదువుతా అంటే అక్కడ ఏం అర్థం అవ్వదు. అండ్ ఇంకా ఎందుకు అర్థం అవ్వదు అంటే, ఫర్ ఇన్ కేస్ మీరు ఒక స్కూల్ డేస్ స్టార్ట్ చేస్తున్నారు, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. సో యూ క్యాన్ స్టార్ట్ విత్ బేసిక్స్. 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఎన్సీఆర్టీ చాలా బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో చదువుతున్నారు అండ్ మీరు ఇంటర్మీడియట్లోనే మీ గోల్ యూపీఎస్సీ అని మీరు థింక్ చేసుకున్నారు. సో మీరు యూఆర్ స్టార్టింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో ఆ టైంలో మీకు మీరు అప్పుడే చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు స్కూల్ డేస్లో నాకు అంత నాలెడ్జ్ లేదు బేసిక్స్ మీద. సో అప్పుడు మీరు ఎన్సీఆర్టీస్ నుండి స్టార్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ నేను స్కూల్ డేస్ నుంచే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనుకుంటున్నా అంటే, సో స్కూల్ డేస్లో సరిగ్గా మీరు వెళ్ళే స్కూల్స్లలో మీ క్లాసెస్ మంచిగా వింటే మీరు క్లాస్ 6th నుంచి స్టార్ట్ చేయకపోయినా అవసరం లేదు, క్లాస్ 9th నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ స్కూల్ డేస్ కానీ ఇంటర్మీడియట్ వదిలిపోయి మీరు డిగ్రీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు అప్పుడే యూపీఎస్సీ అంటే ఏంటో తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే స్ట్రీమ్ నుంచి వచ్చినారు అనుకోండి, లైక్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి అలా వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ నేను సిలబస్ స్టాండర్డ్ బుక్స్ చదువుతా యూపీఎస్సీ కంటే అర్థమవుతుందండి? అర్థం అవ్వదు. ఎందుకంటే మీకు అందుకే వాళ్ళ కోసమే ఎవరికైతే వేరే స్ట్రీమ్ నుంచి వస్తుంటారో వాళ్ళకి డైరెక్ట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ తర్వాత డిగ్రీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మీరు బీటెక్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు, మీరు బీటెక్ అన్నప్పుడు మీకు ఆ ఫీల్డ్లో నుంచి వచ్చేటప్పుడు మీకు యూపీఎస్సీ సిలబస్ అనేది మీకు తెలీదు, కామన్ నాలెడ్జ్ కూడా ఉండదు. సో దానికోసం బేసిక్స్ అనమాట. సో ఏంటంటే మీరు ఒకవేళ బేసిక్స్ అన్ని కవర్ చేస్తే మీకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు సిలబస్ చదివేటప్పుడు కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది మీ మైండ్లో ఒక మైండ్ మ్యాప్ అనేది ఉంటుంది సిలబస్ మీద. సో అది అందుకని ఎన్సీఆర్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది స్కిప్ కొట్టేస్తారు. సో ఓకే, స్కిప్ కొట్టేశాక కూడా మీరు స్టాండర్డ్ బుక్ చదివినారు, సిలబస్ బుక్ చదువుతున్నారు. మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ రాయడానికి వెళ్తున్నారో ఎగ్జామ్, ఆ టైంలో మీరు అరే ఈ క్వశ్చన్ నేను వదిలేసానా, ఇంత చిన్నది వదిలేసానా, ఇది రాంగ్ పెట్టానా అని మీరు అప్పుడు గిల్టీ అవుతారు. సో మీకు ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎన్సీఆర్టీస్ నుంచి వస్తుంది, ప్రిలిమ్స్లో కూడా ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయి అన్నమాట. సో మీరు ఆ టైంలో మీరు గిల్టీ అవ్వద్దు, నేను ఇది ఎందుకు అనవసరంగా ఇంత చిన్నది నేను వదిలేసానా, రాంగ్ పెట్టానా అని మీరు అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ కావద్దంటే మీరు ఇప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట. సో ఎందుకు ఎన్సీఆర్టీ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బెస్ట్. సో మీకు ఎన్సీఆర్టీస్ చదివితే మీకు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉంటుంది. మీరు ఒకవేళ స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేస్తున్నా మీకు టైం ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు డిగ్రీలో స్టార్ట్ చేసినా స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. మీరు డిగ్రీలో 3 years ఉంటుంది, ఒక 1 year మొత్తం ఎన్సీఆర్టీస్ పెట్టండి, మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఎన్సీఆర్టీస్ కూడా ప్రతి సబ్జెక్ట్స్ చదవాలని కాదు, లైక్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్కి ఎన్సీఆర్టీస్ అయితే కంపల్సరీ రీడ్ చేయాలన్నమాట. సో నేను అదే చెప్తున్నా, ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. చదవాలా వద్దా అంటే చదవాలి.
మీరు ఒకవేళ స్కిప్ కొట్టేస్తే అది వేస్ట్ ఆఫ్ టైం ఏమో అని మీరు అనుకుంటే మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన టైంలో మీరు రిగ్రెట్ అవుతారు, నేను ఈ క్వశ్చన్ వదిలేసానా అనేసి. సో అప్పుడు మీరు రిగ్రెట్ కావద్దంటే మీరు ఇప్పుడే ఎన్సీఆర్టీస్ చదివితే చాలా బెస్ట్ అనమాట. ఎన్సీఆర్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ స్కిప్ ఇట్. సో ఎన్సీఆర్టీస్ మీద చదివితే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. సో ఇది చదివాక మీరు డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్ సిలబస్ చదివినప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ద సేమ్ టైం మీరు ఎన్సీఆర్టీస్ చదవడం స్టార్ట్ చేశాక కూడా ఒక్కసారి మీరు ఎన్సీఆర్టీస్ చదివాక మీకు ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మీరు ఒకసారి తీసుకొని అనలైజ్ చేసుకుంటే కూడా ఓహో ఎన్సీఆర్టీ నుంచి ఇలా ఇస్తున్నారా, ఏం అడుగుతున్నారా అని కూడా మీకు అర్థమవుతుంది. సో ఎన్సీఆర్టీ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఆల్ ది బిగినర్స్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఎన్సీఆర్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ స్కిప్ ఇట్. అండ్ ఫర్ ఆల్ ది బిగినర్స్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంది అనుకుంటున్నా, అండ్ మీ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిందని కూడా అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.